బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు నిజాయితీగా పనిచేశామని, కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెప్పారు. తప్పుల్ని సరిచేసుకుని సంస్థాగతంగా బలపడి వచ్చే ఎన్నికల నాటికి బలమైన పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పట్నాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అమలు చేసే బాధ్యత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్లపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు నితీష్ సర్కారు మహిళలకు 10,000 నగదు బదిలీ చేయకుంటే జేడీయూకి 25 కంటే ఎక్కువ సీట్లు వచ్చేవి కావని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. బీహార్ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. నితీష్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి కులం, మతం ఆధారంగా బీహార్ ప్రజల్ని విభజించి ఓట్లు సంపాదించారని ఆరోపించారు. ఓటు చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు.